నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో TREIB గురుకుల సైట్లో మీ యొక్క టెట్ మార్క్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. దీనికోసం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. హోమ్ స్క్రీన్లో ఆన్లైన్ అప్లై ట్యాబ్ ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటి లాగిన్ స్క్రీన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ స్క్రీన్లో ఫస్ట్ మీ యొక్క యూజర్ ఐడి OTR టైంలో జనరేట్ చేసినటువంటి యూజర్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాప్చా ఇచ్చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి లాగిన్ ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ చేసిన తర్వాత మీకు మెయిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ టెట్ స్కోర్ సబ్మిషన్ అని కనిపిస్తుంది. మీరు అందులోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్ పేపర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. రైట్ సైడ్ చివరిలో టెట్ డీటెయిల్స్ అని ఉంటుంది. టెట్ డీటెయిల్స్ ఒకసారి క్లిక్ చేయండి. మీ యొక్క గ్రాడ్యుయేషన్ పేపర్ వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. మీరు TGTలో ఏ ఎగ్జామ్ రాశారనేది, ఎన్ని ఎగ్జామ్స్ రాశారనేది మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. సో ఒక్కొక్క ఎగ్జాము కుడివైపు యాడ్ టెట్ స్కోర్ అని ఉంటుంది. మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీ కంప్లీట్ డేటా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్క పేపర్కు మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ డేటా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ డేటాలో మీ యొక్క నేమ్ అండ్ మీ హాల్ టికెట్ నెంబరు, మీరు గతంలో ఇచ్చినటువంటి టెట్ మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రస్తుతము పేపర్ 2లో మీరు సెక్యూర్ చేసినటువంటి మార్క్స్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదివే మార్కులు మళ్ళీ ఎంటర్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద డిక్లరేషన్ టిక్ చేయండి. డిక్లరేషన్ టిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఒకసారి సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. మీ స్కోర్ అనేది కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గ్రీన్లో కనిపిస్తున్నటువంటి కన్ఫర్మ్ బటన్ ట్యాప్ చేయండి. అప్పుడే మీ స్కోర్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో ఇక్కడ రిసిప్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. రిసిప్ట్ పైన ట్యాప్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది మళ్ళీ ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ అయినటువంటి అప్లికేషన్ను మీరు మీ మొబైల్లో సేవ్ చేసుకోండి లేదా ప్రింట్ తీసి పెట్టుకోండి. సో ఇది మీకు ప్రూఫ్గా యూజ్ అవుతుంది. ఏదైనా తేడా వచ్చినట్లయితే బోర్డు వారికి ఇది చూపించి